రక్షణ పొందని స్థితిలో ఉన్న వాళ్ళకి పిలుపు ఏంటంటే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. రెండవ పిలుపు ఏంటంటే, మీరు మారు మనసు పొంది మీలో ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండేనండి, ఈ రెండే వాగ్దానాలు. మీరు కానీ మారు మనసు పొందితే, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందితే, యేసుక్రీస్తు నామంలో మీరు రక్షణ పొందుతారు. మీరేం పొందుతారు? మీరు రక్షణ పొందుతారు. మిమ్మల్ని రక్షణలోకి నడిపిస్తాను నేను, నా ప్రామిస్, ఒట్టు. మనం రక్షణ పొందని దశలో ఉన్నప్పుడు దేవుడు మనకిస్తున్న ప్రామిస్లు అవి. నా యొద్దకు రండి, మీరు రిలాక్స్ అవుతారు, విశ్రాంతి పొందుతారు. నా యొద్దకు రండి, మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి, పాపములు కడగబడతాయి, రక్షణ అనుభవంలోకి వస్తారు, నిత్య నరకాన్ని తప్పించుకొని నిత్య జీవానికి వారసులవుతారు, జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటారు. అది వాగ్దానం. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంకా నేను మారు మనసు పొందలేదన్నా, నేను ఇంకా బాప్తిస్మం పొందలేదు అని ఎవరైనా అనే స్థితిలో ఉంటే, ఇంకా బాప్తిస్మపు అనుభవంలోకి రాకుండా, రక్షణ అనుభవంలోకి రాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఉంటే, నేను ఇప్పుడే ప్రేమతో చెప్తున్నా, ఆలస్యం చేయొద్దు. ప్రభు రాకడా ప్రాణం పోకడా రెండూ తెలియదు గనక దయచేసి రెండు చేతులు జోడించి మీకు ప్రేమతో చెప్తున్నా, నరకం భయంకరమైంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, చాలా భయంకరమైన యాతనాకరమైన స్థలం అది. అది పాపులకు ప్రాప్తించేటువంటి స్థలం. పాపులమైన మనం అందులోకి చేరకూడదని దేవుడు మనల్ని ప్రేమించి మన పాపాలన్నిటినీ ఆ సిలువ పైన మోసి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి కేవలం మన కోసం బలై తిరిగి లేచిన యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా, కేవలం ఆయనను నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన ఎదుట నిలుచుట ద్వారా మనల్నందరినీ నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నాడు. నిత్య నరకం నుండి మనల్ని కాపాడతాడు. దీనికి నువ్వు వెండి బంగారాలు ఇవ్వాల్సిన అవసరంలా, పైసా డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా, ఒంటితో నువ్వేం ఫీట్లు చేయాల్సిన అవసరంలా, పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరి లేదు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం. రోజు పొద్దంతా చాకిరి చేసి సాయంత్రానికి పండుకోవడానికి ముందు స్నానం చేస్తావు కదా, పొద్దంతా చాకిరి చేసిన నువ్వు స్నానం చేసి రిలాక్స్ అవుతావు. ఆ స్నానం ఏదో ఒక్కసారి యేసునామంలో చేయమంటున్నాడు. యేసు ప్రభు నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, నా పాపాలకు ఆయన ప్రాయశ్చిత్తం జరిగించాడు, ఆయన నా రక్షకుడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను, ఇందుకు తిరుగులేదు, ఇక నా జీవిత కాలం అంతా యేసే నా రక్షకుడు అని నువ్వు పలికి తీర్మానం చేసి మారు మనసు పొంది రక్షణానుభవంలోనికి వస్తే నీ పేరు జీవగ్రంథంలో రాయబడిద్ది. ఏముందులే వాళ్ళంతే చెబుతారులే అని ఆ మాటల్ని దులిపేసి నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేసినా, లేకపోతే తర్వాత చూద్దాంలే అని పెడచెవిన పెట్టినా, రేపు తీర్పులోకి నువ్వు వెళ్ళటం గ్యారంటీ, నీకు నరకం గ్యారంటీ. రేపు అడుగుతాడు, నేను ప్రాణం వల్ల పెట్టి నీ పాపాల కొరకు నా రక్తం చిందించి నీకు అవకాశం ఇచ్చాను కదా కడిగేసుకోమని, ఎందుకు కడిగేసుకోవాలా అని అడుగుతాడు. అప్పుడు ఏం చెబుతావు సమాధానం? కడగబడిన వారిదే పరలోక రాజ్యం, కడగబడని వారిది నిత్య నరకం. కడుక్కునే ఛాన్స్ ఇవ్వకపోతే నా తప్పు, ఇచ్చినా కడుక్కోకపోతే నీ తప్పు. మా ఇంట్లోకి రావాలని బయలుదేరి వస్తున్నారండి మీరు. వాకిట్లో బకెట్ పెట్టాను, అందులో నీళ్లు పెట్టాను, పాత్ర కూడా పెట్టాను, కళ్ళు కడుక్కొని రమ్మని. అలాగొచ్చారనుకో మర్యాద. నేను అవేవి పెట్టకపోతే మీరు అలాగొస్తే మర్యాద. నేను శుభ్రపరచుకోండి అని అవకాశం ఇచ్చి దానికోసం రిస్క్ చేసి నేను ఆ ఏర్పాట్లు చేస్తే మీరు దాన్ని వినియోగించుకోకుండా డైరెక్ట్గా వస్తే నేను ఫీల్ అవుతానా? ఫీల్ అవునా? మీరు ఫీల్ అవుతారా? ఫీల్ అవరా? యేసు ప్రభు పెట్టింది నీళ్లు కాదు, ఆయన పరిశుద్ధ రక్తాన్ని పెట్టాడు. కల్వరి శిలువలో మన కొరకు కార్చిన రక్తమును నీ పాపాలు కడిగేసుకోమని నీకు ధారపోశాడు. నువ్వు నా రక్తంలో నీ పాపాలు కడుక్కోకపోతే
ఉగ్రత తప్పించుకోలేవు, శిక్ష తప్పించుకోలేవు, నరకం తప్పించుకోలేవు. నా కుమార్తె, నా కుమారుడా, నా మాట విను. అగ్ని ఆరని పురుగు చావని ఆ ఘోరమైన స్థలంలోకి నువ్వు వెళ్ళకూడదు. నా మాట విను అని నా ప్రభు ఇదిగో తన సేవకుల ద్వారా నీకు శుభవార్తను అందిస్తున్నాడు, జాగ్రత్త పడమని. అలా నువ్వు జాగ్రత్త పడ్డావా, ఇక బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ నీకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక బైబిల్ అంతా నీకే. ఈ 2 వాగ్దానాలు రక్షణకు ముందు. నా దగ్గరకు రా, నీకు విశ్రాంతి ఇస్తా. నా యొద్దకు రా, మారు మనసు పొంది బాప్తిస్మం పొందు, నిన్ను రక్షిస్తా. అది చెయ్యను నువ్వే రక్షించంటే మర్యాద కాదు. అది చెయ్యను నువ్వే రక్షించంటే మర్యాద కాదు. బాయిలో పడ్డోడికి తాడిస్తాం, ఆడేం చేయాలా? ఏం చేయాలా? పట్టుకోవాలా? నువ్వేలాగంటే నిద్రమోహవాడ తాడు పట్టుకోరా అంటాం. పట్టుకోను, లాగాల నువ్వే అంటే ఇక మెడకేసి లాగాల. ఉంటే ఉన్నాడు, పోతే పోయాడని. అంతే కదండి, ఇక వేరే ఆప్షన్ ఏముంది మరి? గురి చూసి మెడకేయాలా, లాగాల పైకి. ఇక రక్షణ తాడు కదా, ఉరితాడు కావచ్చు అది. కాబట్టి ఇక్కడ మానవుడి యొక్క స్పందన కూడా ఉండాలి. తనంతటా తానే విశ్వసించి రక్షణలోనికి రావాలి. ఇది ఒక దశ. ఈ దశలో 2 వాగ్దానాలు మాత్రమే ఉన్నాయి. అది కూడా ఆయన దగ్గరకు వచ్చి రక్షణ అనుభవంలోకి వస్తాయి. ఇక వినండి బాగా, నేను సంపూర్ణంగా చెప్పా. నమ్మి బాప్తిస్మం పొందితే నిత్య రక్షణ. ఆ రక్షణ అనుభవాన్ని నిర్లక్ష్యం చేసి ఆ 7 సార్లే అనుకొని వదిలేస్తే నిత్య శిక్ష. దీనికి నిరూపణ బైబిల్ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఒక్కసారి రెఫరెన్స్ రాసుకోండి, తర్వాత నాకు వెళ్ళి చూడండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడికి రక్షణ వాగ్దానం చేయబడింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కాడిని మన మీద ఎత్తుకున్న వారికి విశ్రాంతి వాగ్దానం చేయబడింది.